సముద్రం చేపల్ని కంటే కత్తుల్నే నెత్తుర్నే ఎక్కువ చూసుండాది. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు. రేత్రో పీడకలొచ్చుండది జోగుల. సముద్రం మళ్ళీ ఇరుపెక్కి నిజంగా ఎర్ర సముద్రం అయినట్టు, అది నా చేతుల మీదుగా అయినట్టు కనిపించుండాలి. భయం పోవాలంటే దేవుడి కథైనాలా, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథైనాలా. కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు. ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్ళల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి. ఎవరు చేశారు ఇదంతా? సానా పెద్ద కథ సామి. రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ, మా దేవర కథ. మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగలిగితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్నైతా. నువ్వున్నంత వరకు ఈ కొండ మీద నీ మట్టి దేవర. దేవరును చంపాలంటే సరైన సమయమే కాదు, సరైన ఆయుధము దొరకాల. సముద్రం ఎక్కాల, సముద్రం ఏలాల. సముద్రం మీద ఒక దేవరున్నాడు చాలు, కొండ మీద ఇంకో దేవరుని తయారు చేస్తే అది మీకే మంచిది. ఎప్పుడు చూడు పిల్లతనం పెరిగితనం వాడుతూ ఎట్టాగే. కొంపతీసి బరిలోకి దిగుతావైంది. ఏం మాట్లాడుకుంటావు? చంపేస్తాను నన్ను. ఆడికి వాళ్ళయ్య రూపం వచ్చింది గాని రక్తం రా. ముందుండేవి మంచి రోజులు కాదు దేవరా. మన అనుకునే వాళ్ళెవరు మనోళ్ళు కాదు. పని మీద పోయినోడైతే పని అవ్వంగానే తిరిగి వస్తాడు. పంతం పట్టిపోయి ఉన్నాడు నీ కొడుకు. దేవరా సంద్రం ఎక్కి 2 ఏళ్లు గడిచిపోయింటాయి. కళ్ళు మూసినా తెరిచినా సముద్రంలో చూసిందే కనపడుతుంది. భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పని కోసం సంద్రం ఎక్కితే ఈ రోజు నుంచి మీకు కానరాని భయం అవుతా ఉందా?
అడిగినాడంటే చెప్పినాడని